తనూజ మోసం చేసిందా? తనూజ మోసం చేసిందా మీకు అనిపించిందా? కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. వీడియో మొత్తం విన్న తర్వాత కింద కామెంట్ చేయండి. రీసెంట్గా 2 రోజుల నుంచి విపరీతమైన చర్చ జరుగుతుంది, విపరీతమైన కాంట్రవర్సీ టార్గెటింగ్ నడుస్తుంది తనూజ మీద. అదేంటంటే మన ఒక పోస్ట్ పెట్టింది కదా, నిన్నగాక మొన్న అనుకుంటా, ఒక పోస్ట్ అయితే పెట్టింది కదా, కళ్యాణ్ది నాది కేవలం పవిత్రమైన స్నేహబంధం, మా మధ్య ఏమి లేదు, మేము రాంగ్ అజంప్షన్స్ మీరు చేసుకోవద్దు మా గురించి అని ఒక పోస్ట్ అయితే పెట్టింది. దాని మీద వస్తున్న కామెంట్లు చూస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో అది ఏం అర్థం కావటం నాకైతే. ఒకడేమో కళ్యాణ్ మోసం చేసింది అంటాడు, ఇంకొకడేమో ఫ్యాన్స్ని మోసం చేసింది అంటాడు, ఇంకొకడేమో మాకు నిద్ర రావట్లేదు అంటాడు, ఇంకొకడేమో హార్ట్ బ్రేక్ అయింది అంటాడు, ఇంకొకడేమో దేనికి సంబంధం కూడా పవన్ సాయి అంటాడు. బుర్ర ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టొచ్చారు, నాకు అర్థం కాదు. తనూజ మోసం చేసిందా? ఎక్కడ మోసం చేసింది? ఒక్క క్లిప్ చూపించాను, నాకు ఒక్కటి చూపించండి రా. హౌస్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ ఒక్కసారన్నా ఒక్క సందర్భంలో నా పొరపాటునైనా కళ్యాణ్ నేను మోర్ దాన్ ఫ్రెండ్స్ అన్నమాట మీరు విన్నారా? ఎప్పుడైనా అన్నాం? మోర్ దాన్ ఫ్రెండ్స్ కాదు, మోర్ దాన్ ఫ్రెండ్స్ అని ఒక్కసారైనా తనూజ అనడం మీరు చూసారా? మీరు విన్నారా? ఒక్కసారైనా ఒక్క క్లిప్ చూపించండి నాకు. తనూజ ఏం కొత్తగా మాట్లాడింది? కొత్త మాట ఏమైనా మాట్లాడిందా? హౌస్లో ఉన్నప్పుడు అదే చెప్పింది, బిగ్ బాస్ బజ్లో అదే చెప్పింది, లేకపోతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత లైవ్ పెట్టి అదే చెప్పింది, బీబీ ఉత్సవంలో అదే చెప్పింది, ఇప్పుడు అదే చెప్పింది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పింది. ఏముంది అక్కడ తేడా? తనూజ మాట మార్చడానికి, తనూజ మోసం చేయడానికి ఏముంది నాకు అర్థం కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళు తెగ విరిచి కొడుతున్నారు తనూజ మీద. ఇప్పుడు కళ్యాణ్ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధలోకి వెళ్ళిపోయి ఈ పోస్ట్ చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ వీడియో ఏమైనా రిలీజ్ చేస్తే తనూజ అంటే ఒక అర్థం ఉంది. బిగ్ బాస్ బస్సులో తనూజ కన్నా ముందు వచ్చినవాడు కళ్యాణ్. బయటకు వచ్చి నేను తనూజ ఫ్రెండ్స్ అని ఫస్ట్ లైవ్ పెట్టి చెప్పినవాడు కళ్యాణ్. ఫస్ట్ సెకండ్ ఎప్పుడో ఒకసారి నాకు సరే గుర్తులేదు, కానీ లైవ్ అయితే పెట్టి చెప్పినవాడు కళ్యాణ్ ఫస్ట్, మేము ఫ్రెండ్స్ అని చెప్పి. ఆ ఈవెంట్లోకి వచ్చి నేను ఫ్రెండ్స్ అని చెప్పినవాడు కళ్యాణ్. కళ్యాణ్కి లేని బాధ మీకెందుకు అని అడుగుతున్నా. కళ్యాణ్ ఏదో దేవదాస్ అయిపోయినట్టు మీరెందుకు దేవదాసులు అయిపోతున్నారు? కళ్యాణ్ బాగానే ఉన్నాడు, తనూజ బాగానే ఉంది, మీరెందుకు దేవదాసులు అయిపోతున్నారని అర్థం కావట్లా. మీకేమైనా పోయిందా? నొప్పి వచ్చిందా? మీకేమైనా నష్టం వచ్చిందా? తనూజ మోసం చేసింది, తనూజ మోసగత్తే అన్నట్టు మాట్లాడుతున్నారే. ఎక్కడ ఏమైనా మోసం చేసినట్టు ఎందుకు అనిపించిందో నాకు ఒక్క మాట చెప్పండి, ఒక్క క్లిప్ చూపించండి. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు అజంప్షన్ చేసుకున్నారు, నేను అట్లా మీరు ఇష్టం వచ్చినట్టు అజంప్షన్ చేసుకున్నారు నేను అన్నాను. ఎందుకంటే బీబీ లైవ్ చూసినాడు ఎవడు, వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ అన్నాడు, బిగ్ బాస్లో లైవ్ చూసినాడు ఎవడు అన్నాడు, నేను అట్లా. కానీ ఈరోజు ఆ మాట ఎందుకు చెప్పింది తనూజ అంటే, విజయ్ దేవరకొండ రష్మిక ఎప్పుడైనా మేము లవర్స్ అని చెప్పడం చూసావా? ఏ రోజైనా చెప్పారు వాళ్ళు లవర్స్ అని? చెప్పలేదుగా. ఇప్పుడు అంతే. 2 సంవత్సరాలు ఆగలేరా? 3 సంవత్సరాలు ఆగలేరా? అంత ఇదైపోతున్నారు. ఒక్క మాట మనసు మీద గుండె మీద చేసుకుని చెప్పండి ఒక మాట. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే ఎంతమంది గుర్తుంటుంది? వీళ్ళు ఎంతమంది గుర్తుంటారు చెప్పండి? నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే ఎంతమంది గుర్తుంటారో ఒక్క మాట చెప్పండి నాకు, కింద కామెంట్ చేసి చెప్పండి. చూస్తాను, చూసిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఎంతమందికి నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే గుర్తుంటాడు చెప్పండి. ఇది దయచేసి ఆపేయండి. తనూజ ఏం కొత్త మాట చెప్పలేదు, ఎటువంటి తప్పుడు మాట చెప్పలేదు, ఆపేయండి. వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అనే చెప్తారు, ఎక్కడైనా ఫ్రెండ్స్ అనే చెప్తారు. సో ఆపేయండి. తనూజని అనడం తప్పు. ఒక ఆడపిల్ల గౌరవం నేర్చుకోండి, అంతే.